ఇది ఇంటరెస్ట్ క్యాలిక్యులేషన్. సో ఇంటరెస్ట్ క్యాలిక్యులేషన్ అంటే ఏంటి అంటే ఇప్పుడే మీరు గమనించాలి. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అంటే లైక్ ఇప్పుడు అక్కడ కైలాస్ ఫైనాన్స్ కంపెనీ, ఇది ఒక ఫైనాన్స్ కంపెనీ. సో ఇప్పుడు ఇండియా ఫైనాన్స్ ఇయర్ 1 ఏప్రిల్తో స్టార్ట్ అయింది, 31 మార్చ్కి ఎండ్ అయింది. ఇది ఇండియా ఫైనాన్స్ ఇయర్ అని మనం చెప్పుకుంటాం. ఓకే, బాగుంది. ఇప్పుడు ఓనర్స్, ఇద్దరు ఓనర్స్ ఉన్నారు ఇక్కడ. కైలాస్ క్యాపిటల్ 5%, దివ్య క్యాపిటల్ 10%. అండర్లో చూడండి. Done. ఇప్పుడు కైలాస్ ఫైనాన్స్ అనే కంపెనీ స్టార్ట్ చేస్తున్నారు. ఓనర్సే తన బిజినెస్ కి ఒకరేమో 5% ఇంట్రెస్ట్ తో, మరొకరేమో 10% ఇంట్రెస్ట్ లో ఒక ఫైనాన్షియల్ ఇయర్ మొత్తం బిజినెస్ లో అమౌంట్ యాడ్ చేయంగా తీసుకోవంగా యాడ్ చేయంగా ఫైనల్ గా బిజినెస్ ఓనర్స్ కి ఎంత ఇంట్రెస్ట్ పే చేయాలి, ఎంత ఇంట్రెస్ట్ పే చేయాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్. ఓకే, సో ఇక్కడ చూడండి, అంటే ఒక ఫైనాన్షియల్ ఇయర్ మొత్తం మీద ఒక మంత్ లో అమౌంట్ యాడ్ చేయడం, ఒక మంత్ లో అమౌంట్ తీసుకోవడం, యాడ్ చేయడం తీసుకోవడం జరగగా ఫైనల్ గా బిజినెస్ ఓనర్స్ కి ఎంత ఇంట్రెస్ట్ కట్టాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్. ఓకే, సో చూద్దాం ఎలా ఇంట్రెస్ట్ చేయాలని. న్యూ కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ కంపెనీ, కైలాస్ ఫైనాన్స్ కంపెనీ. ఆంధ్రప్రదేశ్. చూడండి, ఎంటర్ 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 ఇవ్వకుండా కంట్రోల్ ఏ, ఏ ఫర్ యాపిల్. కంట్రోల్ ఏ. సో మీరు ఇంతకు ముందు ప్రాబ్లం లో మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టారు, బిల్ వైజ్ వేసి పెట్టినారు. ఈ ప్రాబ్లానికి ఆ ఆప్షన్ అవసరం లేదు, నో పెట్టేయండి. తర్వాత ఈ ప్రాబ్లం లో మనకి ఏం కావాలి, ఎనేబుల్ ఇంటరెస్ట్ క్యాలిక్యులేషన్ కావాలి. ఎనేబుల్ ఇంటరెస్ట్ క్యాలిక్యులేషన్. ఇంకా రిమైనింగ్ ఆప్షన్స్ అన్ని మనకు నో పెట్టేయండి. ఇప్పుడు ఫైనాన్షియల్ ఇయర్ లో ఒక నెలలో 30 డేస్ ఉంటాయి, ఒక నెలలో 31 డేస్ ఉంటాయి, ఒక నెలలో 28 డేస్ ఉంటాయి. ఇక్కడ కూడా 4 ఆప్షన్స్ చూపిస్తాయి మాకు. ఇక్కడ కూడా 4 ఆప్షన్స్ మీకు చూపిస్తాయి. సో అవి ఏంటి అనేది చూద్దాం. క్రియేట్ లోకి వెళ్ళండి. వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైప్ కీస్ ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి దీంట్లో. ఓకే, డన్. ఇప్పుడు కూడా మనం చూడండి, క్రియేట్ లెడ్జెస్. ఏమేమి కావాలి, కైలాస్ క్యాపిటల్, కైలాస్ క్యాపిటల్ అండర్లైన్ తీసుకోవాలి, క్యాపిటల్ అకౌంట్. చూడండి, ఎప్పుడైతే మీరు F11 లో ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అనే ఆప్షన్ వేసి పెట్టి ఉంటారో ఆ ఆప్షన్ ఇక్కడికి వచ్చేస్తుంది, యాక్టివేట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్. ఎస్, ఎంటర్ ఎంటర్. ఇక్కడ పర్సెంటేజ్ ఎంత, 5%. ఇక్కడ చూడండి, ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేయాలి, ప్రతి మంత్ 30 డేసా, లేదంటే 365 డేసా, క్యాలెండర్ మంత్ ఎలా ఉంటే అలానా, క్యాలెండర్ ఇయర్ ఉంటే ఎలా ఉంటే అలానా అనేది ఇక్కడ ఇచ్చాడు. ఇప్పుడు మీరే చెప్పండి, మీ పక్కింటి వాళ్ళకో ఎదురింటి వాళ్ళకో 1 lakh మీరు అమౌంట్ ఇచ్చారు ఇంట్రెస్ట్ కి, మీరు 365 డేస్ కలెక్ట్ చేస్తారా? సండేస్ వచ్చాయలే, ఫెస్టివల్స్ వచ్చాయలే, అవి తగ్గించుకొని ఇంట్రెస్ట్ ఇవ్వండి అంటారా? ఎలా అండి, ఏ విధంగా తీసుకుంటారండి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్? 365 days. 365 డేస్ తీసుకుంటారు కదా. ఓకే, Overall, కంపల్సరీగా 365 డేస్ కి మీరు కలెక్ట్ చేస్తారు. 100% 365 డేస్ కి కలెక్ట్ చేస్తారు. సో ఎవ్రీ మంత్ 30 డేస్ ఒప్పుకుంటారా అండి? ఒక నెలలో 28 రోజులు ఉంటాయి, ఒక నెలలో 31 రోజులు ఉంటాయి, ఒక నెలలో 30 రోజులు ఉంటాయి. అలా యాక్సెప్ట్ చేస్తారు ఎవరైనా వడ్డీ లెక్కలు? no, sir. చేయరు కదా, అలా చేయరు. ఓకే, కాబట్టి ఇక్కడ మనం 365 డేస్ తీసుకున్నాం. 365 డేస్ ఆల్ బ్యాలెన్సెస్. నెక్స్ట్ ఎవరు, దివ్య క్యాపిటల్, క్యాపిటల్ అకౌంట్. ఎస్, ఈ రెండింటికే, మిగతా వాటికి అవసరం లేదు. 10%, 365 డేస్ ఆల్ బ్యాలెన్సెస్. ఓకే, ఇలా ఎస్కేప్ ఇవ్వండి, ఎస్కేప్. ఓచర్స్ లోకి వెళ్ళండి. మిగతా కూడా ఉన్నాయి కదా నార్మాలిటీ. మిగతా నార్మాలిటీ ఏమున్నాయి, రెంట్, రెంట్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇంకా వీటికి అవసరం లేదండి, వీటికి మీరు ఎస్ పెట్టాల్సిన అవసరం లేదు. ఎలక్ట్రిసిటీ బిల్, ఎలక్ట్రిసిటీ బిల్.
ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, తెలివిల్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. తర్వాత కమిషన్ కమిషన్స్, రిసీవ్, ఇండైరెక్ట్ ఇన్కమ్. ఇండైరెక్ట్ ఇన్కమ్, వీటన్నిటికి చేయాల్సిన అవసరం లేదండి, ఆ రెండింటికే చాలు. ఎస్కేప్ ఇవ్వండి, ఎస్కేప్ ఇవ్వండి. ఇప్పుడు ఓచర్స్ లోకి వెళ్ళండి. డేట్లు మ్యాండేటరీగా మార్చాలండి, డేట్లు మ్యాండేటరీ. ఫస్ట్ రిసిప్ట్ తీసుకోండి, డేట్ ఇవ్వండి. ఇయర్ అవసరం లేదు, 1/4, 4th మంత్. సో ఎవరు? కైలాస్. ఎంత అమౌంట్ పెట్టాడు? 8 lakhs. సో కైలాస్ అనే వ్యక్తి 1 ఏప్రిల్ 4th మంత్ లో మనకి 8 lakhs బిజినెస్ లో ఇచ్చాడు. నెక్స్ట్ మళ్ళీ కైలాసే 5th మంత్ లో 3 lakhs ఇచ్చాడు, అది కూడా రిసిప్ట్. డేట్ మార్చండి, 1/5. మళ్ళీ కైలాస్ ఏం చేశాడు? 3 lakhs ఇచ్చాడు. 3 lakhs, అక్కడికి టోటల్ గా 11 lakhs ఉన్నట్టు మా అక్కడికి టోటల్ గా 11 lakhs ఉన్నట్టు. 11, ఓకే, ఎంటర్. తర్వాత 1/6 దివ్య ఆల్సో బికెమ్ ఏ పార్ట్నర్ విత్ ఏ క్యాపిటల్. దివ్య కూడా వచ్చిందండి మళ్ళీ, అది కూడా రిసిప్టే. 1/6 దివ్య. అమౌంట్ ఎంత? 4 lakhs. 4 lakhs, అప్పుడు క్యాష్ బ్యాలెన్స్ పెరుగుతుంది కదా, అంటే ముందు కైలాస్ వచ్చేసి 11 lakhs ఉంది, ఇప్పుడు మళ్ళీ దివ్య వచ్చి యాడ్ చేసింది 4 lakhs. టోటల్ గా క్యాష్ ఎంత? 15 lakhs ఉంది బిజినెస్ లో. ఓకే, ఏదో కైలాస్ అవసరం ఉండి బిజినెస్ నుంచి 1/6 మంత్ లో విత్డ్రా చేస్తున్నాడు 2 lakhs. అప్పుడు మనం పేమెంట్ తీసుకోవాలి. పేమెంట్ 1/6. యాక్చువల్ గా డ్రాయింగ్స్ అని తీసుకోవచ్చు, బట్ కానీ ఇక్కడ ఇద్దరు ఉన్నారు కాబట్టి ప్రజెంట్ డైరెక్ట్ వాళ్ళ పేరే తీసుకోవచ్చు, మళ్ళీ డ్రాయింగ్స్ అనేది అవసరం లేదు. 2 lakhs. యాక్చువల్ గా కైలాస్ది 11 lakhs ఉంది, 2 lakhs విత్డ్రా చేసుకుంటే ఆటోమేటిక్ గా 9 lakhs వస్తుంటుంది. క్యాష్ బ్యాలెన్స్ కూడా తగ్గిపోతుంది కదా, 13 లక్షలు వచ్చేస్తుంది. ఓకే, సేవ్. తర్వాత 1/7 దివ్య ఆర్ట్స్ క్యాపిటల్ అంటే రిసీప్ట్. 1/7 దివ్య అది యాక్చువల్ గా 4 lakhs ఉంది, ఇప్పుడు మళ్ళీ 1 lakh యాడ్ చేస్తుంది అంటే 5 lakhs అవుతుంది. మళ్ళీ ఆటోమేటిక్ గా క్యాష్ బ్యాలెన్స్ పెరుగుతుంది, 13 నుంచి 1 lakh పెరిగితే 14 lakhs. తర్వాత 1/8 దివ్య విత్డ్రా ఫ్రమ్ కంపెనీ 1 lakh అంటే పేమెంట్. 1/8. తర్వాత 2/8 కైలాస్ యాడ్స్. కైలాస్ యాడ్స్ 2 lakhs. 2/9 దివ్య యాడ్స్ 6 lakhs. 1/10 విత్డ్రా పేమెంట్. వన్ 11 దివ్య. 1/11 కదా, యాడ్సా? యా. విత్డ్రా ఫ్రమ్ 2 lakhs 1/12. మళ్ళీ విత్డ్రా 1 lakh 31/3. మళ్ళీ 1/1 పేమెంట్. రెంట్ 25,000. ఎలక్ట్రిసిటీ బిల్ 8,000. టెలి బిల్ 5,000. క్యాష్. రిసిప్ట్ 1/2. 45,000. ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఓకే, తర్వాత ఎస్కేప్.
డే బుక్ లో వెళితే మీకు అన్ని ఎంట్రీస్ కనిపించట్లేదు. ఆల్ట్ F2 ఇచ్చేసి డేట్లు తీసేయాలి. డేట్లు తీసేసామంటే అన్ని ట్రాన్సాక్షన్స్ ఇక్కడ కనపడతాయి ఆటోమేటిక్గా. ఓకే, తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ లో వెళ్తే 45,000 లో 38,000 వెళ్ళిపోతే 7,000 ఇక్కడ ఉంటుంది. తర్వాత డాష్ బోర్డ్ రిపోర్ట్స్ అనేవి ఒకే చోట కనబడతాయి. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్, అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, పర్చేజ్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్. చూడండి మంత్ వైజ్ గా కనబడుతున్నాయి ఎంట్రీస్ అన్ని. పేమెంట్ రిజిస్టర్, కాంట్రా రిజిస్టర్, స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, లెడ్జర్, ఫైనాన్స్. వచ్చిందా? ఫైనాన్స్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 44,479. ఇది కైలాస్ ఇంట్రెస్ట్. 12 months లో ఒక మంత్ లో అమౌంట్ యాడ్ చేయంగా తీసుకోగా యాడ్ చేయంగా ఫైనల్ గా ఆ అమౌంట్ వచ్చింది. తర్వాత దివ్య క్యాపిటల్ 66,109. 66,109 వచ్చిందా? సో Yes, sir. ఈ విధంగా ఇంట్రెస్ట్ పేయబుల్స్, ఇంట్రెస్ట్ రిసీవబుల్స్. ఓకే, ఈ విధంగా మనము లైక్ ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ అనేది ఒకవేళ మీ బిజినెస్ లో మీరే ఈ ఆప్షన్స్ పెట్టుకున్నారంటే ఎవరు ఎంత పర్సెంటేజ్ ఇచ్చారనేది ఫైనల్ గా బిజినెస్ ఓనర్స్ కి ఎంత అమౌంట్ పే చేయాలి, ఇంట్రెస్ట్ పే సార్ చేయాలి ఇది అనేది తెలిసిపోతుంది. సార్ చెప్పమా. సార్ ఇది అంటే ఇప్పుడు కైలాష్ కు రావాల్సిన ఇంట్రెస్ట్ ఇది 44,479 ఇది. అవునండి, వాళ్ళు ఒక వీళ్ళు బయటకి ఫైనాన్స్ ఇయర్ ఇయ్యంగా అంతా ఏంటంటే వీళ్ళు బయటకి ఇయ్యంగా వీళ్ళకు అంత ఇంట్రెస్ట్ రావాలి వీళ్ళ పర్సెంట్ ప్రకారం, అంతే కదా? ఎస్, వాళ్ళు బిజినెస్ లో పెట్టారు, బిజినెస్ వాళ్ళకి ఇవ్వాల్సిన ఇంట్రెస్ట్. ఒక ఫైనాన్స్ ఇయర్ అంతా జరపంగా బిజినెస్ వాళ్ళకి ఇవ్వాల్సిన అమౌంట్. ఓకేనా? ఇది ఓన్లీ ఇంట్రెస్ట్ కదా సార్ ఇది చూపిస్తుంది. అవును, ప్రాఫిట్ అండ్ లాస్ లో ఇంట్రెస్ట్ మాత్రమే ఉంటుంది. ప్రాఫిట్ అండ్ లాస్ లో ఓన్లీ ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ ఉంటాయి, దానికి దీనికి సంబంధం లేదు. ఓకే, ప్రాఫిట్ అండ్ లాస్ లో మనం షో చేసేది ఎక్స్పెన్సెస్, లాసెస్. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? ఎనీవన్? ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ లో అర్థమయ్యా? ఇవన్నీ ఈ రోజు వరకు సర్వీస్ Sir. ఓరియంటెడ్ ప్రాబ్లమ్స్ అయిపోయినాయి. ఫ్రమ్ టుమారో తర్వాత మనకి ఇన్వెంటరీలోకి వెళ్తాం. ఇన్వెంటరీలోకి వెళ్ళడం జరుగుతుంది. ఓకే, సో దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. యా.